ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన పర్షియన్ గల్ఫ్, ఓమాన్ సముద్ర తీర ప్రాంతాలలో మరోసారి రక్తపాతం, యుద్ధ భయాలు సముద్రపు అలలెక్కి విరుచుకుపడుతున్నాయి. ఓమాన్ తీరంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య చమురు ట్యాంకర్పై గుర్తు తెలియని ప్రక్షేపకం లేదా క్షిపణి దాడి జరిగిందని బ్రిటన్ నౌకాదళ ఏజెన్సీ అయిన యునైటెడ్ కింగ్డమ్ మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ శనివారం అధికారికంగా ధృవీకరించింది. ఈ దాడికి సంబంధించిన భయానక దృశ్యాలు, వివరాలు ప్రపంచ వాణిజ్య వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఓమాన్లోని లీమా తీరానికి ఈశాన్యంగా దాదాపు 11 నాటికళ్ల మైళ్ల దూరంలో సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నౌక ఇంజిన్ గదిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరగడంతో ఆ ట్యాంకర్ ఇంజిన్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా నౌక నియంత్రణ తప్పి సముద్రంలోనే నిలిచిపోయింది. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ప్రాంతీయ కోస్ట్ గార్డ్ బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అదృష్టవశాత్తు ఈ దాడిలో సిబ్బందికి ఎటువంటి గాయాలు కాకపోవడం, నౌకలోని చమురు లీక్ అయ్యి సముద్రంలో పర్యావరణ కాలుష్యం ఏర్పడకపోవడం పెద్ద ఉపశమనంగా నిలిచింది. దాడి జరిగినప్పటికీ ట్యాంకర్ సముద్రంలో మునిగిపోకుండా తేలియాడే స్థితిలోనే ఉందని స్థానిక అధికారులు దీనిపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారని యునైటెడ్ కింగ్డమ్ మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ స్పష్టం చేసింది. ఈ మార్గంలో ప్రయాణించే ఇతర నౌకలు అన్నీ అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే నివేదించాలని అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా, ఇరాన్ల మధ్య గడిచిన కొన్ని వారాలుగా సాగుతున్న హోరాహోరీ యుద్ధం, పరస్పరం జరుపుకుంటున్న మిస్సైల్, డ్రోన్ దాడుల నేపథ్యంలోనే ఈ తాజా క్షిపణి దాడి జరగడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో ఇరు దేశాల మధ్య ఘర్షణలు ప్రారంభం అయినప్పటి నుంచి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన శక్తి వనరుల రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును మరింత బిగించింది. హోర్ముజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని ప్రకటించిన ఇరాన్ ఆ మార్గం గుండా వెళ్లే ప్రతి వాణిజ్య నౌక తమ ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, రవాణా రుసుము చెల్లించాలని పట్టుబడుతుంది. ఇరాన్ ఆంక్షలను అమెరికా తీవ్రంగా ఖండిస్తూ తమ సైనిక కవచంతో నౌకలను నడపాలని చూస్తూ ఉండడంతో ఇరు దేశాల రక్షణ దళాలు ఈ ప్రాంతాన్ని నిప్పుల కొలిమిగా మార్చేశాయి. మరోవైపు సముద్ర మార్గంలో పెరిగిన ఈ యుద్ధ తీవ్రత వల్ల ప్రపంచ వ్యాపార రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. ప్రముఖ మెరైన్ ట్రేడ్ ట్రాకింగ్ సంస్థ ఫ్లేర్ వెల్లడించిన నివేదికల ప్రకారం హోర్ముజ్ జలసంధి గుండా సాగే నౌకల రాకపోకలు ఒక్కసారిగా దారుణంగా పడిపోయాయి. ఒక్కరోజు వ్యవధిలోనే హోర్ముజ్ క్రాసింగ్లు ఏకంగా 77% మేర క్షీణించాయని ఫ్లేర్ సంస్థ ఎక్స్ వేదికగా వెల్లడించింది. గతంలో ప్రతిరోజు పదుల సంఖ్యలో వెళ్లే ఆయిల్ ట్యాంకర్లు ఇప్పుడు కేవలం 5 నౌకలకు మాత్రమే పరిమితమయ్యాయని, అది కూడా ఇరాన్ ఏకపక్షంగా విధించిన నిబంధనలను అంగీకరించిన నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయని పేర్కొంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన లేదా సైనికపరమైన ఐక్యత కుదరకపోవడంతో నౌకల యజమానులు, రవాణా సంస్థలు సముద్రంలో భద్రత లేకపోవడంతో తమ ప్రయాణాలను నిలిపివేస్తున్నారు. ఓమాన్ తీరంలో జరిగిన ఈ తాజా క్షిపణి దాడి వెనుక ఎవరి హస్తం ఉందనేది అధికారికంగా తేలనప్పటికీ ఇది పశ్చిమ ఆసియాలో ఏ క్షణంలోనైనా పూర్తి స్థాయి నౌకాదళ యుద్ధానికి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు సరఫరా మార్గాలలో అడ్డంకులు ఏర్పడడం వల్ల రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం కనిపిస్తుంది. సముద్రంలో నౌకలపై జరుగుతున్న ఈ ప్రతీకార దాడులు గ్లోబల్ ఎకానమీకి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.